ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ పీస్ స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో నేను చిన్నపిల్లల్ని పెంపకంలో మనకి ఉపయోగపడే కొన్ని టిప్స్ని మీతో షేర్ చేస్తానండి. మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వెంటనే వచ్చేస్తాయి. మొదటగా మ్యాక్సిమం చేసే తప్పు ఏంటంటే కంపేర్ చేసి మాట్లాడడం అండి. పిల్లల్ని ఇతర పిల్లలతో కంపేర్ చేయడం, వాళ్ళు చూడు సాంగ్స్ ఎలా పాడుతున్నారో, వీళ్ళు చూడు హోంవర్క్ ఎంత చక్కగా చేసేసారు, అలా మాట్లాడేస్తుంటాం అనమాట. అంటే మనం చిన్నప్పటి నుంచి మన మమ్మీ డాడీస్ మనతో అలా అంటుండేవాళ్ళు. అప్పుడు మనం దాన్ని అంత నెగిటివ్గా తీసుకోకుండా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు, అన్నీ మనసులో పెట్టేసుకుంటారు. సో మనం కంపేర్ చేస్తున్న కొద్దీ వాళ్ళకి ఎలా అనిపించింది అంటే, ఓకే మనం ఎంత చేసినా మమ్మీ ఇంకా అలానే అంటుందిలే, డాడీ ఇలాగే అనుకుంటారులే, మన బామ్మ ఇలాగే అంటుంది అని ఒక నెగిటివిటీ వాళ్ళలో పడిపోతుంది అనమాట. సో మనం తర్వాత ఎంత చెప్పడానికి ప్రయత్నించినా అది వాళ్ళకి బుర్రకెక్కదు. సో మనం కంపేర్ చేయకుండా మన పిల్లల్ని మనం అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రేమగా చెప్పినట్లయితే వాళ్ళు అర్థం చేసుకుంటారండి. అంటే నువ్వు చాలా బాగా చేస్తున్నావమ్మా, కానీ చూడు ఇలా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది, ఇలాంటి ఆ విధంగా చెప్పినట్లయితే వాళ్ళకి ప్రేమగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వెంటనే కుదరకపోవచ్చు. మెల్లమెల్లగా మనం వాళ్ళని మన దారిలోకి తెచ్చుకొని తర్వాత మనం ఏదైనా కంపేర్ చేయాలనుకున్నది ఇలా చేస్తే బాగుంటుందేమో, అన్నయ్యకి చూడు ఇంత మంచి మార్కులు వచ్చాయి, సో అత్తయ్య వాళ్ళందరూ అన్నయ్యని బాగా మెచ్చుకుంటున్నారు కదా, నువ్వు కూడా అలా చేస్తే నిన్ను కూడా బాగా మెచ్చుకుంటారు. ఈ విధంగా పిల్లలకి చెప్పినట్లయితే వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవడానికి. మనం చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే పిల్లలకి చాలా నీతులు చెప్తాం. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, పెద్దవాళ్ళని గౌరవించాలి, అబద్ధాలు చెప్పకూడదు, ఇలాంటివన్నీ మనం వాళ్ళకి చెప్పేస్తాం. కానీ మన ఇంట్లో ఉండే అత్తగారును లేకపోతే ఇంకో పెద్దవాళ్ళను మనం గౌరవించకుండా ఉంటాం అనమాట. సో మనం ఏం నేర్పిస్తున్నామండి వాళ్ళకి? మనం చెప్పే మాటలను బట్టి కాకుండా వాళ్ళు మన ప్రవర్తనను బట్టే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారనేది మనం గమనించుకోవాలి. వాళ్ళకి నీతులు చెప్పే ముందు మనం పాటిస్తే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. మనం వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు అది గ్రహించేస్తారనమాట. సో వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నామో మనం ముందు అలా ఉండి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి వాళ్ళకి మనము. సో తర్వాత మనం ఏ చెప్పినా వాళ్ళకి ఓహో మమ్మీ డాడీ కూడా ఇలాగే ఉన్నారు కదా, సో మనం కూడా ఇలాగే ఉండాలి అని ఒక నిర్ణయానికి వస్తారనమాట. బయట ప్రపంచం ఎలా ఉన్నా కానీ మన ఇంట్లో బిహేవియర్ని బట్టే పిల్లల యాటిట్యూడ్ అండ్ వాళ్ళ మాట తీరు అనేది వస్తుందండి. అది మనం గమనించుకోవాలి. జనరల్గా మనం అంతా వాళ్ళ నాన్న పోలిక, వాళ్ళ అమ్మ పోలిక, వాళ్ళ అత్త పోలిక, వాళ్ళ నాన్నమ్మ పోలిక అనుకుంటాం కదా. జనరల్గా పోలిక అంటే ఇక్కడ వాళ్ళ బిహేవియర్ని చూసి వీళ్ళు అలా నేర్చుకుంటారనమాట. చూడు అచ్చం వాళ్ళ నాన్నలాగే పడుకుంటారు, అచ్చం వాళ్ళ నాన్న తినే ఫుడ్డే తింటాడు, రిమైనింగ్ ఫుడ్స్ వీడు తినడు, అలా అనుకుంటాం. కానీ అది వాళ్ళు చూస్తూ నేర్చుకున్నదే కానీ పుట్టుకలోనే అది రాలేదని మనం గమనించుకోవాలి. చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. అంటే వాళ్ళకి చూసిందంతా తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. సో ప్రతిదీ వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తుంటారు. మనం అస్సలు దాటవేయకూడదండి. మనకి తెలిసినంతలో వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. అలాగే మనకి తెలియకపోయినా మన దగ్గర ఎప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి మనం తెలుసుకునైనా వాళ్ళకి చెప్పాలి. మనం ఎంత స్కిప్ చేస్తూ వస్తే వాళ్ళకి మనకి దూరం అనేది అంత పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ అంటే ఇలా అంటుంటారు, నీకెందుకే ఇంత పెద్ద క్వశ్చన్స్ అంటుంటారు అనమాట. వాళ్ళు ఏదైనా పెళ్లి గురించో ఏదైనా అలాంటివి అడిగినప్పుడు మనం నీకెందుకే అలాంటి క్వశ్చన్స్ అనేస్తుంటాం జస్ట్. కానీ వాళ్ళకి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా వాటిని వాళ్ళకి అర్థమయ్యే భాషలో వివరించాలన్నమాట. అట్లీస్ట్ మనం ట్రై చేయాలి. లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ని వాళ్ళు అడగకుండా వదిలేస్తారనమాట. మమ్మీ ఇలాంటివి చెప్పదులే అని వాళ్ళు ఇంకొకరి దగ్గర అడిగే ప్రయత్నం చేస్తారు. అది అస్సలు మంచిది కాదు. సో యాజ్ ఎ పేరెంట్స్ మనం చాలా చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. మనకి తెలిసిన విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. ఇలాంటి పర్టికులర్గా పిల్లలకి ఇలాంటి ఆన్సర్ చేయడం కోసమని కొన్ని యాప్స్ ఉన్నాయండి. సో ఏ విధంగా చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు అలాంటి యాప్స్ ద్వారా. అవి ట్రై చేయండి. కానీ పిల్లలకి ఆన్సర్ చేయడం మాత్రం అసలు మనందరికీ ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. సో మనం అతి గారాభంగా పెంచుతామండి. సో అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పాలి ఈ తరం పేరెంటింగ్లో. ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు ఏడవకూడదు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేసి మనం వాళ్ళు ఏది అడిగితే అది కొని ఇవ్వడం అనేది చేస్తుంటాము. దీనికి ఇంకో కారణం కూడా ఉంటుంది. మనం ఈ జనరేషన్లో ఎక్కువగా మామ్ అండ్ డాడీ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. సో మనం ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయలేము. సో మనకి ఒక ఇన్నర్ ఫీలింగ్ అనేది అలా ఉండిపోతుంది, మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నామే మన పిల్లలతోటి అని. సో వాళ్ళు ఏది అడిగితే అది కొని చేస్తూ ఉంటాం అనమాట. చాలా ఎన్ని టాయ్స్ కొన్నా వాళ్ళు ఏది అడిగితే అది చేస్తుంటాము. ఇది ఇంకొక సెకండ్ మిస్టేక్ అండి. ఎందుకంటే అలా చేసే కొద్దీ పిల్లలకి ఓకే మన మమ్మీ డాడీ మనం ఏది అడిగినా చేస్తారులే అనే ఒక ఫీలింగ్తో పెరుగుతూ ఉంటారు. సో అది అలానే అలవాటైతే అది పెద్దయినాక దాన్ని మాన్పించడం చాలా చాలా కష్టమవుతుంది. సో మనం ప్రేమగా చూడాలి. కానీ థింగ్స్ కొనిచ్చేయడము, వాళ్ళకి ఫోన్స్ కొనిచ్చేయడము, వాళ్ళని గేమ్స్ ఆడుకొని ఇవ్వడం,
మన ప్రేమ అలా కాదు చూపించాల్సింది. వాళ్ళకి ఏది అవసరమో ఏది అవసరం లేదో మనం వాటి ప్రాధాన్యాలను బట్టి వాళ్ళకి వివరించాలి. సో అప్పుడే వాళ్ళు అది తెలుసుకోగలుగుతారు. ఫస్ట్లో ఇది కొంచెం కష్టమే, ఎందుకంటే అలవాటు పడిపోయిన పిల్లలు దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేయరు, ఏడుస్తారు, గోల చేస్తారు. కానీ ఒక మంచి పని చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేస్తూ కొనివ్వడం అలా అలా మెల్లమెల్లగా మాన్పించవచ్చు అనమాట. అలాంటిమంది పేరెంట్స్ అలా అతిగారాభం చేసి అడిగిందలా కొనిస్తుంటే, ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే అతిక్రమశిక్షణ కూడా మంచిది కాదండి. అంటే అన్నిటికీ రెస్ట్రిక్ట్ చేయడం, నో నేను చెప్పిందే చేయాలి, నువ్వు ఈ టైంలో హోంవర్కే చేయాలి, ఈ టైంలోనే నువ్వు ఆడుకోవాలి, ఈ ఫ్రెండ్స్ని నువ్వు కలవాలి, వేరే ఫ్రెండ్స్ ఇంటికి నువ్వు వెళ్ళొద్దు, ఇంతసేపే ఆడుకోవాలి, ఈ టైంలోనే టీవీ చూడాలి, అన్నిటికీ రెస్ట్రిక్ట్ చేయడం కూడా మంచిది కాదనమాట. సో ఇలా అన్నిటికీ రెస్ట్రిక్ట్ చేస్తుంటే యాజ్ ఎ పేరెంట్స్ మనం వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని అలవాటుని మర్చిపోతారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి ఓన్గా డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళకి లేకుండా పోతుంది, భయపడుతూ బ్రతుకుతుంటారు. సో ఇలా పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఇది కంటిన్యూ అవుతే వాళ్ళ మైండ్ సెట్ మీద, వాళ్ళ యాటిట్యూడ్ మీద ఇది మ్యాక్సిమం కనిపిస్తుందండి. సో అతి క్రమశిక్షణ మంచిది కాదు, అలాగే క్రమశిక్షణ లేకుండా అడిగిందంతా చేయడం కూడా మంచిది కాదు. బట్ మనకు తెలిసి ఉండాలి ఏది ఎంత రేంజ్లో చేయాలి, ఎక్కడ మనం వాళ్ళకి మంచిగా చనువుగా గారాబం చేయాలి, ఎక్కడ మనం వాళ్ళని కంట్రోల్ చేయాలి అనేది యాజ్ ఎ పేరెంట్స్ మనకు ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి. సో పిల్లల్ని ఎలా పెంచాలి అని మనం అనుకుంటున్నాము, ముందు వైఫ్ అండ్ హస్బెండ్ డిసైడ్ అయ్యి ఒకే విధంగా మాట్లాడాలి. కొన్ని విషయాల్లో మదర్ సపోర్ట్ చేసి, కొన్ని విషయాల్లో ఫాదర్ సపోర్ట్ చేసి పర్లేదు నువ్వు ఇలా ఉండొచ్చులే అలా చెప్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. సో వాళ్ళకి నచ్చినట్టు చేస్తారనమాట. సో ముందు యాజ్ ఎ పేరెంట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ముందు సమన్వయంగా ఉండి పిల్లలకి నేర్పితే అది వాళ్ళు మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలి అనే ఒక ఒపీనియన్కి వస్తారు. అలాగే మన సంస్కృతిలో భాగమైన విషయాలన్నీ వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేయాలండి. ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు దాని గురించిన వివరాలన్నీ వాళ్ళకి చెప్పినట్లయితే దాని మీద తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి ఇంకా బాగా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఒక మంచి విషయం ఏంటంటే అన్ని స్కూల్స్లో కూడా అన్ని ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు గ్రాండ్గా, అలాగే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడమని కూడా చెప్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. సో మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో వాళ్ళకి వివరించినట్లయితే అట్లీస్ట్ ఈ గ్లోబలైజేషన్ కారణంగా మనం పిల్లలు చూడకూడనివి చూసినా ఇది మన సంస్కృతి కాదు అనే విషయం వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించే ప్రయత్నం చేయాలండి. అప్పుడే వాళ్ళకి ఏది తప్పు, ఏది చెడు, ఏది మన కంట్రీలో తప్పుగా భావిస్తారు, అదర్ కంట్రీస్లో ఏది ఇలాంటి నార్మల్ విషయాలు మన కంట్రీలో ఎందుకు చేయకూడదు, ఇలాంటివన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా తెలియాలి. అంటే ముందు మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి తెలియాలి. సో అది నేర్పించాల్సిన బాధ్యత మన పేరెంట్స్గా మన మీదే ఉంటుంది. సో ప్రతి పండుగని మిస్ కాకుండా సెలబ్రేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అసలు ఎందుకు చేస్తున్నాం, ఈ సీజన్లో ఈ ఫెస్టివల్ ఎందుకు వస్తుంది, అప్పుడు చేసుకునే తినుబండారాల వల్ల మన బాడీకి ఎలాంటి మంచి జరుగుతుంది అనేది కూడా సైంటిఫిక్గా లాజికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళకి గౌరవం అనేది పెరుగుతుంది. సో అది ఆ సందర్భంలో ఆ ఫుడ్స్ తినాలి అనే ఒక ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం, ఆ రుచి పిల్లలకి నచ్చకపోవచ్చు, కానీ మనం అది ఫుడ్ ఎందుకు ఆ టైంలో ఒక ప్రసాదంగా తీసుకుంటున్నాము, దానివల్ల మన బాడీకి జరిగే మంచి ఏమిటి, దానివల్ల మనకి జరిగే మంచి ఏమిటి అని పిల్లలకి వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళకి నచ్చకపోయిన టేస్ట్ వాళ్ళు తింటారనమాట. ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పనిలో ఉన్నప్పుడు సరే వీళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు కదా అని చెప్పి వాళ్ళకి ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఇచ్చేయడం చేస్తుంటారు. దానివల్ల వాళ్ళు 1 or 2 hours కూడా కంటిన్యూస్గా వాళ్ళ వీడియోస్ చూడడం, గేమ్స్ ఆడడం లాంటివి చేస్తుంటారండి. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఈ జనరేషన్లో పిల్లలు ఫోన్ అడిక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దానికి డైరెక్ట్గా పేరెంట్సే కారణం అండి. ఎక్కువ మనం టైం స్పెండ్ చేస్తే అంత తక్కువ వాళ్ళు ఫోన్ యూసేజ్ అనేది చేస్తారు. నాట్ ఓన్లీ ఫోన్, టీవీ, ల్యాప్టాప్, ట్యాబ్స్ ఇలా అన్నీ ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని గ్యాడ్జెట్స్ ఉండడం కూడా మంచిది కాదు. సో మీరు వాళ్ళు ఇంట్లో ఉన్న టైంలో మీరు మ్యాక్సిమం వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉంటే దాన్ని మెల్లమెల్లగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని బదులు ఫోన్ అడిక్షన్ నుంచి తగ్గించాలి అంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని బిజీగా ఉంచాలండి. అంటే ఏదైనా పజిల్స్ అలవాటు చేయడమో, లేకపోతే ఏదైనా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఏదో ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో దాని మీద వాళ్ళ మనసు మళ్ళేలాగా చేస్తే మనం ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీద నుంచి వాళ్ళని కొంచెం మెల్లమెల్లగా డైవర్ట్ చేయొచ్చు అనమాట. ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఏది పిల్లలు మాట్లాడినే దాన్ని చదువుకు ముడిపెట్టేస్తూ ఉంటారు. ఓకే నీ హోంవర్క్ అయిపోయిందా లేదా, నీకు మార్కులు ఎన్ని వస్తాయో చూస్తాను, ఇలా మాట్లాడడం కూడా వాళ్ళలో నెగిటివిటీని
క్రియేట్ చేస్తుంది. సో మమ్మీ డాడీకి చదివే ఇంపార్టెంట్, ఇంక ఇదే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో దానికి ఇవ్వాలండి. వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళకి చదువు నేర్పించాలి, అన్నీ చేయాలన్నమాట. కానీ దేనికి అదే లిమిట్ ఉండాలి. ఏ టైంలో ఏది చేస్తే వాళ్ళ మనసుకి దగ్గరగా ఉంటామో అనేది యాజ్ ఎ పేరెంట్స్ మనకే తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకొని వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళకి నేర్పించాల్సినవన్నీ నేర్పించుకోవాలి. పిల్లలు ఏదైనా తప్పు చేస్తుంటే మనం ఆదిలోనే గమనించుకోవాలండి. అప్పుడే వాళ్ళకి ఇది తప్పు అని చెప్పినట్లయితే 1-2 సార్లు చేసినప్పుడు దానివల్ల ఉండే నష్టాలు ఇలా ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బై మిస్టేక్ వేరే వాళ్ళ పెన్సిల్స్ తెచ్చేస్తున్నారనుకోండి, సో అది తప్పు అని మనం అప్పుడే చెప్పాలి. ఇంకోసారి తెస్తే ఇలా చేస్తే నీ ఫ్రెండ్స్ నీతో ఉండరు, వెళ్ళిపోతారు, వాళ్ళు నీతో మాట్లాడరు, నువ్వు బ్యాడ్ బాయ్ అనుకుంటారు, బ్యాడ్ గర్ల్ అనుకుంటారు అని వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పినట్లయితే అది తప్పు అని పిల్లలకి తెలుస్తుంది. సో తర్వాత దాన్ని చేయకుండా ఉంటారు. అంతేగాని ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి 4 తంతే వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పినట్లయితే ఎప్పుడైనా సరే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఇలా నువ్వు చేసావని తెలిస్తే నీ ఫ్రెండ్స్ ఇలా అనుకుంటారు, నీతో ఫ్రెండ్షిప్ చేయడం మానేస్తారు, నీతో మాట్లాడరు, అప్పుడు నీకు ఎలా ఉంటుంది, నువ్వు ఒంటరిగానే ఉండాలి కదమ్మా. సో ఇతరులు పెన్సిల్స్ తీసేసుకుంటే వాళ్ళ హోంవర్క్ వాళ్ళు ఎలా చేసుకుంటారు, నీ పెన్సిల్ ఎవరైనా తీసేసుకుంటే నీ బాధగా ఉండదా, ఆ విధంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారండి. సో వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యే ఎగ్జాంపుల్స్లోనే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట. జంక్ ఫుడ్ అండి, అంటే ఇంట్లో మనకి చేసుకునే టైం ఉన్నా లేకపోయినా పిల్లలకి ఇష్టం కాబట్టి మనం ప్యాకెట్స్ ఫుడ్స్ని ఇచ్చేస్తుంటాము. జనరల్గా స్కూల్కి కూడా స్నాక్స్గా ఎక్కువగా ఏ ప్యాకెట్ లేస్ అనో కుర్కురేలనో ఆ చిప్స్ అనో ఈ చిప్స్ అనో లేదా బయట నుంచి తెచ్చిన ఫుడ్ పెట్టేస్తుంటాము. అలా కాకుండా మనం ఇంట్లో మ్యాక్సిమం లైక్ 80% అట్లీస్ట్ మనం ఇంట్లో చేసిన ఫుడ్ని పిల్లలకి పెట్టడానికి ప్రిఫర్ చేయాలి. సో ఫైనల్గా నేనేం కంక్లూడ్ చేస్తున్నానంటే మనం అతిగా ఆరాబం చేయడం, అతిగా కంట్రోల్ చేయడం రెండూ మంచిది కాదండి. అలాగే వాళ్ళకి పిల్లలకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇవ్వాలి. ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలో అక్కడ కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ టిప్స్ అన్ని మీకు తప్పకుండా ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందని మీరు ఫీల్ అయితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.